భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక చారిత్రక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ గేయం వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ఆర్మీ బ్యాండ్ వందే మాతరం గీతాన్ని వాయించగా, ఆ తర్వాత యథావిధిగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తి కావడం ఈ సందర్భానికి మరింత ప్రాధాన్యత చేకూర్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజుల నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే 1721 ఫీల్డ్ బ్యాటరీ ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 105 లైట్ ఫీల్డ్ గన్స్ తో 21 సార్లు గన్ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ఆర్మీ బ్యాండ్ వందే మాతరం గీతాన్ని వాయించింది. అదే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన 2 Mi-17 హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ పై త్రివర్ణ పతాకం ఉండగా, మరో హెలికాప్టర్ పై వందే మాతరం అని రాసి ఉన్న పతాకం ఎగరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోటపై వందే మాతరం గీతాన్ని వాయించడం ఇదే తొలిసారి అని ప్రధాని మోడీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇటీవల జాతీయ గీతంతో సమానంగా వందే మాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జాతీయ గౌరవ అవమానాల నివారణ బిల్లు 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొద్ది రోజుల క్రితం ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం వందే మాతరం గీతాలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా లేదా అవమానించినా జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు జాతినుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ముందు, తర్వాత కూడా వందే మాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేయడం గమనార్హం. స్వదేశీ ఉద్యమ సమయంలో వందే మాతరం గీతం ప్రజల పాటగా మారింది అని రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ కొత్త చట్టంతో జాతీయ గేయానికి జాతీయ గీతంతో సమానమైన గౌరవం, రక్షణ లభించినట్లయింది.